2023-24 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చిత్తూరు జిల్లా 6వ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు తెలియజేశారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ గత ఏడాది చిత్తూరు జిల్లా 10వ స్థానంలో నిలిచిందని, ఈ ఏడాది 6వ స్థానంలో రావడానికి కృషి చేసిన విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని, మంచి ఫలితాలు వచ్చిందని ఆయన తెలియజేశారు. మన జిల్లా 6వ స్థానంలో నిలవడం జరిగింది. గతంలో మన చిత్తూరు జిల్లా 17వ ప్లేస్లో ఉన్నది. అది ఈ సంవత్సరం 6వ ప్లేస్కు రావడం జరిగింది. అందుకు డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విద్యార్థులకు, పేరెంట్స్కి అందరికీ మరి నా తరఫున వారికి అందరి కంగ్రాట్స్ చెప్తున్నాను. అలాగే మరి డిప్యూటీఓలు, ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, టీచర్లు మరి ఈ సంవత్సరం ఈ ఫలితాల సాధనలో చాలా కృషి చేశారు. గతంలో రిజల్ట్ పోల్చుకుంటే ఈ సంవత్సరం మనకి రిజల్ట్ చాలా అన్యూన్యంగా మనకు రిజల్ట్ పెరిగాయి. ఈ మరి అదేవిధంగా నేను ఇచ్చిన ఒక 1 మంత్ గ్యాప్ పీరియడ్లో నాకు 50 మంది మొత్తం మరి హెడ్ మాస్టర్లు అయితేనేమి, ఎంఈఓలు అయితేనేమి, డిప్యూటీఓలు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, అలాగే మరి మిత్రులు, మీడియా మిత్రులు అయితేనేమి, మరి అలాగే మన మిగతా విలేకరులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి నిజంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కానీ, స్పాట్ వాల్యుయేషన్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తాను. కాకపోతే ఇది కొన్ని ఎగ్జామినేషన్ స్పాట్ అనేది కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఆ పద్ధతిలోనే వెళ్ళడం జరిగింది. మన జిల్లాలో మంచి ఫలితాలు రావడం నిజంగా శుభ సంతోషం. మరి మొదటి నుంచి మన గౌరవ కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఎగ్జామినేషన్స్ ఎక్కడ కూడా ఎనీ ఇష్యూస్ ఏమైనా ఉంటే నా నోటీస్ తీసుకురండి అని అది మరి సార్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ రిజల్ట్ రావడానికి కూడా సార్ ఇచ్చినటువంటి మారల్ సపోర్ట్ నాకు. మరి ఇదే ఫలితాలు మరి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, పేరెంట్స్కి, అలాగే విద్యార్థులకు చెందుతుంది. మరి నెక్స్ట్ కూడా ఇదే యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్తో కలెక్టర్ గారి యొక్క గైడెన్స్లో, కమిషనర్ యొక్క గైడెన్స్లో మరి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కూడా ఈ సంవత్సరం నుంచి మరి జూలై మొదటి వారం నుంచి మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందాము. అందరికీ ధన్యవాదాలు. చిత్తూరు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశ మందిరంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్కు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పెంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కార్పెంటర్స్ కార్మికుల కోసం ప్రభుత్వం నుండి నగరంలో తేనెబండ వద్ద 1 ఎకరా 90 సెంట్ల భూమిని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ కేటాయించారన్నారు. ఆయన చిత్తూరుకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. చిత్తూరు నుండి బదిలీపై నెల్లూరుకు వెళ్తున్న కరుణకుమార్కు సాదర వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కరుణకుమార్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అసంఘటిత కార్మికుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. బదిలీపై నెల్లూరు జిల్లాకు వెళ్తున్నానని చిత్తూరు జిల్లా వాసులు అందించిన సహకారం మరువలేందన్నారు. ఈరోజు లాస్ట్ మా చిత్తూరు సేవలు, మా కార్పెంటర్ ఎస్టేట్ గురించి 2019 నుంచి సార్ దగ్గర మేము అర్జీ పెట్టాము. సార్ గారు దీన్ని పర్సనల్గా తీసుకొని మా కార్మికులు ఎవరైతే మేము ఉన్నామో మాకు ఎలా చేయాలి ఫాలోఅప్ చేసి ఈరోజు 1 ఎకరా 94 సెంట్లు మన తేనెబండ సైడ్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా కోర్టు ద్వారా చెప్పి మన ఒక నిమిషం ఈ 1 ఎకరా 94 సెంట్లు భూమి కార్పెంటర్ ఎస్టేట్ గురించి సార్ గారు చాలా వరకు మాకు ఫాలోఅప్ చేశారు. ఈ యొక్క పేపర్స్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి రావాలని సారు చాలా ప్రయత్నం చేసి ఇప్పుడు తొందరలోనే ఆ పేపర్స్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు సార్ గారు. ఈ సేవలు మేము ఎప్పటికీ జీవితం మర్చిపోము. మా సార్ గారు మా సేవలు అంటే సారు సేవలకి మేము ఎప్పుడు ఫిదా అయి ఉంటాము. ఇట్లాంటిది ఎన్నో కార్యక్రమాలు సార్ గారు చాలా చేస్తున్నారు మాకు. ఇది ఈరోజు చిత్తూరు వదిలి సార్ వెళ్తున్నారంటే మాకు కూడా చాలా బాధాకరము. ఈరోజు ఈ ల్యాండ్ ఉపాధి తీసుకున్న వాళ్ళు
127 మంది సభ్యులు ఉన్నారు. ఈరోజు 127 మంది కుటుంబాలు ఈరోజు ఆడ వెళ్ళి షెడ్ వేసుకొని ఇంకా ఆడ పెద్ద ఇండస్ట్రియల్గా రెడీ చేయాలని, ఆ ఇండస్ట్రీకి కూడా మా జడ్జి గారు మాకు ఎన్నోళ్ళుగా సపోర్ట్ ఉండి మాకు ఏ ఒక్క సమస్య ఉన్నా కానీ మా జడ్జి గారు మాకు దగ్గరుండి ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. భవంతు అంటే సర్వజనులు సుఖంగా ఉండాలి. మరి ముఖ్యంగా మన అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అనేకమైనటువంటి కార్యక్రమాలని అసంఘటిత కార్మికుల మీద నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా చిత్తూరు వ్యాప్తంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడాను చాలా కార్యక్రమాలను మనం అసంఘటిత కార్మికుల మీద నిర్వహించాం. వారికి ఉన్నటువంటి ఎన్నో సాధక బాధల్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రముఖమైనటువంటి పాత్రను పోషించి ఎన్నో విషయాలను, ఆ సమస్యలన్నింటినీ కూడా మరి పరిష్కార దిశలోకి తీసుకెళ్లినటువంటి ఒక మధుర క్షణాలు అయితే ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు కేర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాం శిక్షణ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ రవిరాజు ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ బాల్య వివాహాలు, గర్భస్థ లింగ పిండ నిర్ధారణ, కాన్పు సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లిపాల ప్రాముఖ్యత, శిశువులకు టీకాలు, పౌష్టిక ఆహారము తదితర అంశాలపైన ఉదయం నుండి సాయంత్రం వరకు 2 బ్యాచ్లుగా 464 మంది వైద్య సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్గా తీసుకుంటే వరల్డ్లోని అర్లీ మ్యారేజెస్ ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే వరల్డ్లోనే, భారతదేశంలోనే అన్ని స్టేట్లలో మన స్టేట్లో మన డిస్ట్రిక్ట్లోనే ఎక్కువ జరుగుతుంది. ఇది మీకు తెలుసో తెలియదు. అది పర్టికులర్గా కొన్ని ఏరియాలు అది కూడా స్టడీ చేయాలనుకుంటున్నాము. ఎక్కువగా కుటుంబం ఏరియాలో ఎక్కువగా జరుగుతాం. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, లేకపోతే ఎక్కువ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి తొందరపడుతున్నారా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇంకా ఈ ఆధునిక యుగంలో అన్ని అవేర్నెస్ వచ్చి ఈ మ్యారేజెస్ అనేది కరెక్ట్గా ఏజ్ చేసుకోకుండా ఇంకా ఎర్లీగా చేసుకొని కాంప్లికేషన్స్ అన్ని తెచ్చుకొని అది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీంట్లో మీ పాత్ర ఎక్కువగా ఉంది అనుకుంటున్నాం. ఎమర్జెన్సీస్ మీరు వాడికి అవేర్నెస్ ఇచ్చి, ఎస్పెషలీ పర్టికులర్ ఏజ్ ఈ 13, 14, 15 ఈ ఏజ్లోనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ఇంటర్మీడియట్ ఏజ్లో తర్వాత డిగ్రీ తర్వాత చదువుకున్న వాళ్ళు కొద్దిగా అలర్ట్ అయిపోతున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఈ నెల 23వ తేదీన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ చిత్తూరు నగరంలోని కోదండ రామాలయం నుండి ప్రారంభం అవుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడివేలు తెలియజేశారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మీడియాకు వెల్లడిస్తూ కోదండ రామాలయం నుండి ఉదయం 7:30 శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని, బోడికొండ హనుమాన్ ఆలయం వరకు ఈ యాత్ర కొనసాగుతుందని తెలియజేశారు. హనుమాన్ శోభ యాత్రలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కోదండ రామాలయం నుండి మార్కెట్ చౌక్, విఘ్నేశ్వర శివాలయం, బజారు వీధి, వివేకానంద కూడలి, ఉడిపి హోటల్, మహావీర్ వంతెన, గాంధీ కూడలి, వేలూరు రోడ్, చౌడేశ్వరి గుడి, అంబేద్కర్ కూడలి, చింతమాను కూడలి, గంగనపల్లి వినాయకుని గుడి, బోడికొండ శ్రీ మృత్యుంజయ వీరాంజనేయ స్వామి గుడి వరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో బలోపాసన దివస్ అంటే వీర హనుమాన్ విజయ శోభయాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్ చైత్ర నెల చిత్రా పౌర్ణమి నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో అది రేపు చిత్రా పౌర్ణమి రోజున శ్రీ కోదండ రామస్వామి దేవస్థానం నుంచి ఉదయం 7:30 గంటల నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
హిందూ బంధువులందరూ కలిసి పెద్ద ఎత్తున యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వారి బైక్ తీసుకొని శ్రీ కోదండరామస్వామి దేవస్థానాన్ని చేరుకోవాలా. ఎండ ఉంది కాబట్టి ఎండకు ముందు ఉదయం 7:30 ఈ యాత్రని ప్రారంభించి ఎండ రాకముందే ముగించేయాలని అనుకుంటున్నాము. దయచేసి హిందూ బంధువులందరూ ఏకమై యాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో బలోపాసన దివస్ సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ శోభయాత్ర జరుగుతుంది. ఇది రేపు 23 ఏప్రిల్ మంగళవారం ఉదయం 7:30 గంటలకి కోదండ రామాలయం దేవస్థానం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా జరిగే బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు శ్రీ మురళి రేపు రాముల గుడి దగ్గర నుంచి 7:30 బైక్ ర్యాలీ జైహరి బయలుదేరుతుంది. అక్కడ నుంచి కోడికొండ శ్రీరాంజనేయుల స్వామి టెంపుల్ వరకు బయలుదేరి అక్కడ తీర్థ ప్రసాదంలో స్వీకరించినందుకు ప్రజలందరినీ కోరుతున్నాం. చిత్తూరు నగరానికి చెందిన హేమనాథ్ అనే వ్యక్తి యొక్క ద్విచక్ర వాహనం కనిపించకపోవడంతో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2వ పట్టణ సిఐ ఉలసయ్య ఆదివారం రాత్రి 9 గంటలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ ఈ నెల 15వ తేదీ రాత్రి హేమనాథ్ అనే వ్యక్తి తన భార్యకు అనారోగ్యం కారణంగా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని, 16వ తేదీ ఉదయం బైక్ కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో తన భార్య డిశ్చార్జ్ అయిన తర్వాత ఆదివారం 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. సార్ మా హస్బెండ్ పేరు. నేను అడ్మిట్ అవునాను. మెడకాయకి ఎమర్జెన్సీ 2nd వార్డులో ఉన్నాను. భోజనం తెచ్చినాడు 8:30. 10 గంటలకు పోతే బండి లేదు అన్నారు. 15వ తేదీ నైట్ సార్. మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. ఎమర్జెన్సీకి పోతే 2 టౌన్లో ఇవ్వమన్నారు సార్. 2 టౌన్లో ఇవ్వమంటే సరే నేను అడ్మిట్లో ఉన్నట్టు సాటర్డే డిశ్చార్జ్ చేసుకొని వచ్చి సండే ఇచ్చినాను సార్ కంప్లైంట్. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితురాలని అరెస్ట్ చేసినట్లు 2వ పట్టణ ఎస్ఐ ప్రసాద్ ఆదివారం రాత్రి 8:30 మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ తన సిబ్బందితో కలిసి చిత్తూరు నగరంలోని రంగాచారి వీధిలో జరిపిన మెరుపు దాడుల్లో జ్యోతి అనే మహిళ వద్ద నుంచి అక్రమంగా విక్రయిస్తున్న సుమారు 2,000 రూపాయలు విలువ చేసే 10 కర్ణాటక మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1వ పట్టణ సిఐ విశ్వనాథ్ రెడ్డి ఆదివారం రాత్రి 9 గంటలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ చిత్తూరు నగరంలోని సూర్యప్రతాప్ కళ్యాణ మండపం వద్ద ఓ వివాహానికి తిరుపతి రూరల్ మండలం పైడిపల్లికి చెందిన సుమారు 74 సంవత్సరాల వయసు కలిగిన చెంగయ్య మంద అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి వివాహానికి హాజరైనారని, ఈ నేపథ్యంలో చెంగయ్య మంద పని మీద బయటకు వచ్చాడు. కానీ కుటుంబ సభ్యులు అప్పటికి చూసుకోకపోవడంతో తను చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా కనిపించకపోవడంతో అతని కొడుకు శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 223వ రోజుకు చేరుకున్న విద్యా డైరీ కార్మికుల నిరసన వివరాలకు వెళ్తే చిత్తూరు నగరంలోని గిరింపేటలో ఉన్న విజయ పాల డైరీ కార్మికులు వారికి బకాయి పడ్డ 63 కోట్ల రూపాయలు తక్షణం ప్రభుత్వం చెల్లించాలంటూ జిల్లా కలెక్టరేట్ వద్ద గత 223 రోజులుగా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పాల డైరీ కార్మికుల సంఘం అధ్యక్షులు కుమార్ మీడియాతో మాట్లాడుతూ 140 మంది కార్మికులు విద్యా డైరీలో పనిచేశారని, సీఎం జగన్ బకాయి చెల్లిస్తానని హామీ ఇచ్చి మడమ తిప్పారన్నారు. అమూల్ డైరీ ఏర్పాటు చేసి విజయ డైరీ కార్మికులకు మొండి చేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి తమకు రావాల్సిన 63 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని కోరారు.
నేను చిత్తూరు విజయ డైరీ కార్మికులు. నేటికి 223 రోజులు అవుతున్నది చిత్తూరు కలెక్టర్ చేయడం మా నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు నమస్కారం. మాకు గత గవర్నమెంట్ 2002 డైరీ ఉన్నట్టుండు మూసేశారు. అప్పటి నుంచి మా నానా విసులు పడుతున్నాం. దాదాపు 22 సంవత్సరాలుగా మీ బాధ అంటే మాకు తెలుసు. మీకు తెలుసు మా బాధలన్నీ. 2019లో మీరు పాదయాత్రలు వచ్చినప్పుడు చిత్తూరు డైరీ తెరుస్తాము, గవర్నమెంట్ ద్వారానే తెరుస్తాము, మీకు రావాల్సిన జీతం కానీ మీకు రావాల్సిన ఏవేవి బకాయిలు కానీ ఉద్యోగాలు కానీ ఇప్పిస్తామని మాకు నాటి మీరు పాదయాత్రలు మాటిచ్చారు. అదే ప్రకారంగా మేము 5 ఏళ్ళు ఏ అసిస్టెన్షన్ చేయకుండా మీకోసం మేము ఇక్కడ కాసుకుని ఉన్నాము. కానీ మీరు గత జూలై 4 సంవత్సరం 2023 జూలై 4 తేదీ చిత్తూరు డైరీ భూమి పూజ చేసేదానికి అమలుకి అగ్రిమెంట్ చేసేందుకు వచ్చారు. కనీసం మీ వైపు మమ్మల్ని చూసేదానికి కూడా పోలీసు వాళ్ళ దగ్గర చేర్చలేదు. మేము మిమ్మల్ని నమ్ముకి 5 ఏళ్ళు ఉంటే కనీసం మాకు రావాల్సిన జీతం, న్యాయమైన జీతం మాకు రావాల్సిన 63 కోట్ల రూపాయల జీతము రావాల్సింది. కానీ దానివల్ల మా ఎంప్లాయీస్ 140 మంది చాలా బాధలు పడుతున్నారు. క్యాన్సరు, కిడ్నీ ప్రాబ్లము, చేయికాలు పడిపోయి షుగర్ వచ్చేసి ఇలాంటికంతా ట్రీట్మెంట్ చేయలేక చాలా బాధలు పడుతున్నారు. మీరేదో వచ్చి డైరీ తెరిస్తారు, మీరేదో ఇస్తారని చెప్పేసి నమ్మకంతో మేము ఇన్ని రోజులు కాసుకొని ఉన్నాము. ఈ నేటికి 223 రోజులు అవుతుంది, మమ్మల్ని పట్టించుకునే లేదు. కనీసం ఈసారైనా మీరు వస్తున్నారు చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు మా గట్టిగా మా హామీ ఇచ్చి మాకు రావాల్సిన జీతము, మాకు రావాల్సిన ఉద్యోగం, మాకు ఏమేమి రావాల్సిందో అవి బెనిఫిట్ అంతా డెఫినెట్గా ఇప్పించాలా. ఎందుకంటే మీరు పాదయాత్ర మాత్రం ఇచ్చిన ప్రకారం మాకు ఇవ్వాల్సింది. కానీ ఈయన పరిస్థితిలో మేము రాబోయే ఎలక్షన్లో ఓటు ఏమో బైకాట్ చేస్తాం. ఎందుకంటే మా బాధలు తగ్గినప్పుడు ఈ ప్రపంచంలో ఈ దేశం స్వతంత్ర మాకు జీతం మా కష్టాలు తెలిసినప్పుడు మేమెందుకు ఓటు వేసుకోవాలి. కాబట్టి మీరు దయచేసి మాకు రావాల్సిన 63 కోట్ల రూపాయలు ఇప్పించి మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇప్పించాలని పదేగా చాలా మా ఎంప్లాయీస్ని కాపాడాలని కోరుతున్నాం. రానున్న ఎన్నికల్లో జగనన్నను గెలిపించడానికి మేము సైతం సిద్ధమంటూ ఉత్సాహంగా ప్రజలు ముందుకు వస్తున్నారని, ఇది హర్షణీయమని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గము ఎస్ఆర్పురం మండలంలో గడప గడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి మేము సైతం సిద్ధం అని అంటూ జగనన్న పాటకు ఉత్సాహంగా డాన్సులు వేస్తూ పద్మాపురం మహిళలు, వృద్ధులు డిప్యూటీ సీఎంకి, ఆయన కుమార్తె ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జగనన్నకు రుణం తీర్చుకునే సమయం మహిళలకు, ప్రజలకు వచ్చిందని, ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి కూటమితో వస్తున్న చంద్రబాబు, పవన్, బీజేపీ, కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అన్ని సంక్షేమ పథకాలను మళ్లీ కొనసాగించుకోవాలని, ఓట్లను నోటుకు అమ్ముకోకుండా జగనన్నను సీఎంగా, కృపాలక్ష్మిని ఎమ్మెల్యేగా చేసుకునే బాధ్యత ప్రజలందరిపై ఉందని తెలిపారు. జగనన్నకు ఎంతో సంక్షేమ పథకాలు పెట్టినాడు. అమ్మఒడి ఎవరైనా కనిపెట్టినారా? ఎవరు కనిపెట్టలేదు. ఆయన అమ్మఒడి పెట్టి మా పిల్లలు చదివేసేదానికి కానీ, మళ్ళీ 40 ఆడవాళ్ళకు, డోక్రా మహిళలకు 45 ఏళ్ళకే డబ్బు 18,000. ఎందుకంటే మన మహిళలు బాగా అభివృద్ధి చెందాలని ఆయన ఒక ఆపేక్ష.
అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం బీపీటీ విద్యార్థులు తెల్లకోటి వేడుకల్లో సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి డాక్టర్ వినోద్ భట్ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్ ప్రసన్న, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సేతురామ సుబ్బయ్య, అపోలో యూనివర్సిటీలోని అలైడ్ హెల్త్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ కైలాసనాథ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ కమ్యూనిటీ ఆధారిత పునరావాసం మరియు ప్రాథమిక అనారోగ్య నివారణ రెండింటిలోనూ భౌతిక చికిత్స యొక్క విలువ గురించి మాట్లాడారు. వారి ప్రసంగాలలో డాక్టర్ కిరణ్ మరియు డాక్టర్ రాజ్ ప్రసన్న విద్యార్థులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ కిరణ్ 2023 ఫలితాలను వెల్లడించారు. విశ్వవిద్యాలయ స్థాయిలో 4వ సంవత్సరంలో 7 ప్రత్యేకతలు, 3వ సంవత్సరంలో 4 విశిష్టతలు, మొదటి సంవత్సరంలో 18 ప్రత్యేకతలు పొందారు. గ్రాడ్యుయేట్ల యొక్క మునుపటి బ్యాచ్లలో 4గురిని చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ నియమించింది. అయితే ఒక విద్యార్థిని అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్గా నియమించుకున్నారు. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో 7 ఉన్నత పాఠశాల నుండి 295 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కాగా 287 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఈఓ గణపతి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆయన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడుతూ మండల టాపర్గా 579 మార్కులతో ఎస్ సోఫియా నిలిచిందన్నారు. 4 పాఠశాలలో 100% ఉత్తీర్ణత సాధించారని, మిగిలిన 3 పాఠశాలలో 95, 94, 93% విద్యార్థులు నిలిచారని పేర్కొన్నారు. ఉత్తీర్ణత మార్కులు సాధించిన విద్యార్థులను ఎంఈఓ గణపతి ప్రత్యేకంగా అభినందించారు. 171 మార్కులతో సి లోకేష్ 3వ స్థానం సాధించడమైనది. ఈ 3 విద్యార్థులు కూడా జిహెచ్ఎస్ బొమ్మసముద్రం పాఠశాలకు చెందినవారు. అదేవిధంగా పాఠశాల వారీగా మనం రిజల్ట్స్ చూసినట్లయితే జిహెచ్ఎస్ బొమ్మసముద్రము 56 మంది హాజరై 56 మంది ఉత్తీర్ణత సాధించి 100% సాధించడమైనది. జెడ్పిహెచ్ఎస్ కేటీపల్లి 41 మందికి 41 మంది, జెడ్పిహెచ్ఎస్ నరహరిపాట 110 మందికి 105 మంది, జెడ్పిహెచ్ఎస్ ఎస్ఆర్జీపల్లి 33 మందికి 31 మంది, జెడ్పిహెచ్ఎస్ ఏఎల్పురం 31 మందికి 31 మంది, జెడ్పిహెచ్ఎస్ చిత్తపాడు 14 మందికి 13 మంది, దేవి విద్యా మందిర్ ప్రైవేట్ పాఠశాల 10 మందికి 10 మంది ఉత్తీర్ణత సాధించడమైనది. ఈ ఉత్తీర్ణత సాధించినందులకు మండల విద్యాశాఖ అధికారులు మరియు తల్లిదండ్రుల కమిటీ చైర్మన్లు, సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేయడమైనది.